పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కూడా కృష్ణావతారంలోని మిగతా భాగం విందాం ఏం చెప్పారో. నందుని జలగండము నుంచి రక్షించడం. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల కంటే గోవర్ధనగిరి ఎత్తిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగిందనమాట. నందుడు ఏం చేశాడంటే తన మిత్రులతో కలిసి యమునా నదికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేస్తూ ఉన్నాడు. వరుణుని దూత నీట మునిగి నందుని మాయం చేసి వరుణ పట్టణానికి తీసుకుపోయాడు. అంటే వరుణుని దూత వచ్చాడు అనమాట నందుని తీసుకువెళ్ళడానికి. అంటే ఇది కూడా ఆ కృష్ణుని యొక్క ప్రభావం, మనకి ఆ కృష్ణుని లీలలో ఒక భాగం. ఇది కూడా కృష్ణుడు పరమాత్మ అని తెలపటం కోసం ఈ సంఘటన కూడా జరిగిందనమాట. ఆ వరుణుని పట్టణానికి తీసుకెళ్ళాడు. వరుణుని దూత వచ్చి నందుని కానక వీళ్ళందరూ, నందుడు కనపడలేదు వీళ్ళందరికీ. అందరితో దిగాడు కలిపి మిత్రులతోటి, కానీ నందుడు కనపడటంలా. మిగతా వాళ్ళందరూ యమునా నది ఒడ్డున ఉండి శోకంతో కేకలు వేస్తున్నారు. వారి కేకలు విన్నాడు శ్రీకృష్ణుడు. విషయం తెలుసుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి ఈ పని వరుణుడే చేయించాడు అని. తక్షణమే గ్రహించాడు, ఆయన పరమాత్మ కదా. అదృశ్య రూపంలో వరుణుని వద్దకు వెళ్ళాడు. వరుణుడు శ్రీకృష్ణుని చూసి నమస్కరించాడు. తన దూత పొరపాటున నీ తండ్రిని తీసుకువచ్చాడని చెప్పి నందుడిని కృష్ణుడికి అప్పగించాడు. నందుని వెంట తీసుకుని యమునా నది ఒడ్డున కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నందుని బంధువులు మిత్రులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు మధ్యలో ఇలా అనుకున్నాడు, ప్రకృతి కామకర్మ పరవశమై జగతులన్ పొంది నెరయ భ్రమసి తిరుగుచున్న జనము తెలియనేరదు నిజము. నిజగతి విశేషమీ జగంబునందు. అంటే ప్రకృతి సంబంధమైన కామకర్మలతో తలదూర్చి భ్రాంతిలో ప్రవర్తిస్తున్నారు ఈ జనమంతా. ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థితిని లీలలు వీళ్ళందరూ గ్రహించలేకుండా ఉన్నారు కదా అని కృష్ణుడు తనలో తాను భావించాడు. ఎవరైనా మనకి ఎప్పుడైనా సరే, ఎవరైనా ఇప్పుడు మన నడుస్తున్న దేవుడిగా చెప్పుకునేటువంటి చంద్రశేఖర సరస్వతి గారు, ఆ కంచి కామకోటి పీఠాధిపతి, ఆయన ఎన్నో మహిమలు చూపారు. అలా ఆయన కూడా అలా భగవదంశ అనుకోవాలి. ఇప్పుడు కారణ జన్మలు అన్నమాట వీళ్ళందరూ. అంటే వాళ్ళకి కర్మ పరిపక్వం అయ్యి వాళ్ళందరూ మోక్షం పొందిన భగవంతుడు ఎలా దుష్ట శిష్టరక్షణ చేయటానికి ఈ భూమి మీద అవతరిస్తాడో, అలాగే మహాపురుషులు కూడా ముక్తి పొందిన, జీవన్ముక్తి పొందిన, శరీరం విడిచి అక్కడ ఉన్న భగవంతునిలో మళ్ళీ ఆ భగవంతుడే వీళ్ళని కారణ జన్మలుగా పుట్టించి లోకంలో వాళ్ళ ద్వారా జరగవలసిన మంచి పనులను జరిపిస్తాడనమాట. అలాంటి వాళ్ళు చంద్రశేఖర సరస్వతి, అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే రమణ మహర్షులు, వీళ్ళందరూ కూడా. అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మాత్రం నేను భగవంతుడిని అని ప్రత్యక్షంగా ఆయనే చెప్పాడు. అందుకని ఆయన భగవంతుడిగానే కొలుస్తున్నారు. ఆయన అనేక మహిమలు చూపారు. ఆయన చూపిన మహిమలు అవి ఇప్పుడు మనం అహం సత్యబోధన, ఆయన ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనం వింటున్నాం. కాబట్టి జనము ఈ ప్రకృతి మాయలో ఉండి, భ్రాంతిలో ఉండి మాయను తొందరగా తెలుసుకోలేరు. అందుకనే నా నిజస్థితిని వీళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు అనుకుంటున్నాడు ఆయన మనసులో. పరమేశ్వరుడు ధర్మానికి కర్త భర్త రెండు ఆయనే. ధర్మమే స్వరూపంగా కలవాడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు. రాముడు ధర్మాలన్నిటినీ ఒక చోట పోతపోస్తే అది రాముని రూపం సంతరించుకుంది అంట. అంటే తెలుపులన్నీ కలిపి ఒక చోట పోస్తే స్వచ్ఛమైన తెలుపు కనబడుతుంది. అట్లా ధర్మాలన్నిటి స్వరూపమే శ్రీరాముడు. అంటే శ్రీరాముని నడత ద్వారా మనిషి ఎలా ప్రవర్తించాలో, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆ సంఘటనలన్నీ రాముని జీవితంలో జరిగినవి. కాబట్టి రాముడు ధర్మస్వరూపుడే. ఎలా ధర్మంగా మనం ఏ ఘట్టాల్లో ఎలా ప్రవర్తించాలో తాను ఆచరించి చూపించాడు మనకి. అలా
కాబట్టి భగవంతుడు ఎవరంటే కర్త భర్త ధర్మమే, ఆయన ధర్మస్వరూపం అన్నమాట భగవంతుడు అంటే. సత్కర్మల యందు ఆసక్తి కలవాడు. అతడు దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తాడు. అదే ఆయన ధ్యేయం. అందుకే అనేక సార్లు అవతారాలు ఎత్తి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాడు. కానీ భగవంతుడు లీలలు ఊహించ శక్యం కాదు. మనం ఏపాటి ఆయన లీలలను ఊహించడానికి. అలాగే దుర్మార్గులు తపస్సు చేసి కోరికలు కోరిన కోరికలు ఇవ్వటం, తపస్సు చేసిన వాడికి కోరికలు ఇవ్వటం ప్రత్యక్షమవటం ఆయన ధర్మం కనుక, ఆ రూపంలో ఏ రూపంలో వాళ్ళు తపస్సు చేశారో ఏ రూపాన్ని గురించి ఆ రూపంలో ఆయన ప్రత్యక్షమై వాళ్ళకి ఇచ్చిన వరాలు అలాగే ఇచ్చేవి. స్వార్థంతో కూడుకున్నవైనా సరే ఇచ్చి ఆ తర్వాత వాటి వలన సమాజానికి నష్టం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆయనే ఇంకొక అవతారం దాల్చి, ప్రత్యక్షమైనప్పుడు ఉన్న రూపం కాకుండా ఇంకొక అవతారం దాల్చి ఆ వ్యక్తిని మట్టుబెట్టి మళ్ళీ సమాజాన్ని నిలబెడతాడు, ప్రజల్ని రక్షిస్తాడు కదా. కాబట్టి ఆయన ఊహలు, ఆయన లీలలు మనకి ఊహించే శక్తి లేదు అన్నమాట. వాస్తవంగా మనకి ఎంత 14 భువన భాండాల్లో ఆయన అంతటినీ చూసి ఆయన సాక్షిభూతుడిగా అంతటా నిండి ఉన్న ఆయన లీలలు మనకేమర్థమవుతాయి? మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే, మన ఊళ్ళోనే మనం ఎంత ఈ అణువులో అణువంతా. అలాంటప్పుడు మనకి బ్రహ్మాండమంతా నిండి 14 రూపాల్లో అనేక రూపాల్లో అనేక సంఘటనలు సృష్టిస్తూ చేస్తున్న ఆయనని మనం ఏమి ఊహించగలం? మనకి ప్రకృతిలో నిబిడి ఉన్నటువంటి వాళ్ళం, ప్రకృతి మాయలో ఇమిడి ఉన్నటువంటి వాళ్ళం. అతను ఎవరికి ఎప్పుడు ఏమి ఫలితం ఇస్తాడో కూడా మనం ఊహించలేము. ఇలా నందుడిని రక్షించాడు ఆయన. ఆ తర్వాత శంఖచూడుని సంహరించాడు. ఆ ఘట్టం ఏంటో తెలుసుకుందాం. ఒకనాడు శ్రీకృష్ణుడు గోపికలతో బృందావనానికి వెళ్ళాడు. అక్కడ విహరిస్తూ ఉండగా కుబేరుని భటుడు శంఖచూడు అనేవాడు వచ్చాడు. తన యోగ బలంతో గోపస్త్రీలను బలవంతంగా తీసుకొని పోతున్నాడు. వారు బిగ్గరగా కేకలు వేశారు. అప్పుడు కృష్ణుడు వెంటబడ్డాడు. వాడిని పట్టుకున్నాడు, పిడికిలు బిగించి గుద్దాడు. అంతే, వాడు ఆ శంఖచూడు రక్తము కక్కి ప్రాణాలు విడిచాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు శంఖచూడుని నుండి గోపికా స్త్రీలని కాపాడాడు. ఇక్కడికి ఇంకొక పెద్ద ఘట్టం ఒకటి ఉంది. ఈ ఘట్టం ద్వారా మనకి నీవు ఈ దేహం కాదు, నీవు ఆత్మస్వరూపుడవేనని తెలిపే ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది ఆయన లీలల్లో. అదే గోపికా వస్త్రాపహరణం. ఒకప్పుడు గోపికలు ప్రాతకాలంలో నిదుర నుండి మేలుకొని అందరూ కలిసి కాత్యాయని వ్రతం దీక్షభూని స్నానం చేయటానికి యమునా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ వారు ధరించిన చీరలు విప్పి గట్టున పెట్టి నీటిలోకి పోయారు. కేరింతలు పెడుతూ జలకాలు ఆడుతున్నారు. మనం పుష్కరాల్లో వాటిల్లో నదులకు వెళతాం, స్నానం చేస్తాం. ఏం చేస్తాం? మనం బట్టలతోనే, కట్టుకున్న బట్టలతోనే అక్కడ స్నానం ఆచరించి ఆ తర్వాత వచ్చి ఆ బట్టలు మార్చుకుంటాం. మరి బట్టలు ఊడదీసి స్నానం చేయటం అనేది సరైన పద్ధతి కాదు కదా. అందులో వ్రత నియమం పాటించాలి. వ్రత నియమంలో అసలు బట్టలు ఉంచుకునే స్నానం చేయాలి. మరి దానికి విరుద్ధంగా వాళ్ళు చేశారు అక్కడ. ఈ విషయం పసిగట్టాడు నీలమేఘశ్యాముడు. నది ఒడ్డుకు వెళ్ళాడు. చడీ చప్పుడు లేకుండా వచ్చి నెమ్మదిగా గోపికల వలువలను రహస్యంగా దొంగిలించాడు. దాపులో ఉన్న చెట్టెక్కి మురళీగానం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక్కడే వెళ్ళాడు, కానీ తన గోప బాలురతో కలిసి వెళ్ళాల. అంటే గోప బాలురు వస్తే వాళ్ళకి ఈ దృశ్యంలో కామ వికారం కలుగుతుంది. అందుకని వాళ్ళని రానివ్వాలి అక్కడికి. ఆయన ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి
వాళ్ళు చేసినటువంటి వ్రత నియమ భంగాన్ని గురించి వాళ్ళకి తెలియజెప్పడానికి కూడా ఆయన కోరుకున్నాడనమాట. వెళ్ళాడు, అక్కడ అన్నీ తీసుకున్నాడు, రహస్యంగా చెట్టెక్కాడు, వాళ్ళకి కనపడకుండా. మృదు మధురమైన మురళి గానం చేశాడు చెట్టెక్కి. ఆ గానం చెవిన పడగానే స్నానం చేస్తూ ఉన్న పడుతులందరూ ఉలిక్కి పడ్డారు. అప్పుడు అర్థమైంది ఆయన వాళ్ళకి, అరే ఇక్కడ వచ్చాడే మహానుభావుడు కృష్ణుడు అనుకున్నారు. తనక అప్పుడు ఉలిక్కిపడి భయభ్రాంతులతో తమ కరద్వయాలని వక్షస్థలాన్ని దాచుకుంటూ మురళీనాథ శబ్దం వచ్చిన దిక్కు వైపు తేరిపార చూశారు. అంటే ఈ శరీరాన్ని దాచుకోవాలనే తపన ఉన్నవాళ్ళు బహిరంగంగా నదుల్లో స్నానం చేసేటప్పుడు మరి బట్టలు ఉంచుకుని స్నానం చేయాలి కదా. అందుచేత ఇప్పుడు అరే కృష్ణుడు వచ్చాడు, మురళిగానం చేస్తున్నాడు, మనం చూస్తున్నాడు అని సిగ్గు దొంతరలు రాగా అప్పుడు వక్షస్థలాన్ని కప్పుకుని చూస్తున్నారన్నమాట వైభ్రాంతులతో. గుబురాకులలో చెట్టు కొమ్మల మధ్య ఉన్న చిన్న కృష్ణుడిని చూశారు. సిగ్గు దొంతరలు వలకపోశారు. ఇలా అన్నారు, మామా వలువలు ముట్టకు, మామా కొని పోకు పోకు మన్నింపతగున్, మామాన మేలకు నీయదు మామాన పహరణ హేల మానము కృష్ణ అంటూ వేడుకున్నారు. మా మానాన్ని కాపాడువయ్యా ఓ శ్రీకృష్ణ అని ఏడుకున్నారు. ఏ పడుచువాడిని పతిగా కోరి మీరు వ్రతం చేస్తున్నారు? కాచాయని వ్రతం ఎందుకంటే అసలు చక్కని భర్త రావాలని. మరి మీ మానధనం అపహరించే మగవాడు ఎవరు అసలు? నిజం చెప్పండి అని ప్రశ్నించాడు అనమాట వాళ్ళని. శ్రీకృష్ణుని పలుకులు విన్నారు. అభిమానవంతులైన గోపయితులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు. ఇలా అన్నారు నవ్వుతూ ఆయనతోటి, ఇంతుల్ తోయములాడుచుండ మగవారి తెంతురే, వచ్చిరా ఎంతల్ సేయుదురే, కృపారహితులయ్యే లోకమందైన ఈ వింతల్ నీ తలం బెట్టంగాక మరియే కృష్ణ యో చెల్ల నీ చెంతం దాసులమై చరించెదము మా చేలం బులిపింపవే. అంతేకాకుండా ఓ కృష్ణ, మా వలువలాగడంబున నీ వేటికి బొచ్చుకుంటివి, నీ వల్పుడవే నీ వెరుగనిది మేమున్నది, నీ విందరిలోన ధర్మ నిరుతొడుగుగదే అంటూ గోపికలు హరిణ చూపులతో బెదిరిపోతూ ఎవరైనా వస్తున్నారేమో అని అటు ఇటు చూస్తూ దేవి మగాలు వేసుకుని, ఓ కృష్ణ నీవు పిలవగానే వస్తాం, నీవు ఏది కోరితే అది ఇస్తాం, నీవెక్కడికి రమ్మన్నా వస్తాం, నీవు పొమ్మంటే పోతాం, కానీ మా చీరలు మాకిచ్చి మా మానాన్ని కాపాడవయ్యా అని కడు దీనంగా కృష్ణుణ్ణి వేడుకున్నారనమాట. ఈ 2 పద్యాల్లో సారాంశం ఇప్పుడు మనం విన్నాం. అప్పటికి శ్రీకృష్ణుని వయస్సు 8 సంవత్సరాలే. అంటే 8 సంవత్సరాలప్పుడు అసలు ఆ భావం మనిషికి ఉండదు. మరి ఈ మిగతా స్వస్తి